ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మిగిలిన వాళ్ళ దగ్గర రొట్టెలు ఉండొచ్చు, చేపలు ఉండొచ్చు, ఒకటో అరో ఉండొచ్చు, కానీ ఎవ్వరూ విశ్వసించలా. అప్పటిదాకా విశ్వాసాన్ని గూర్చిన ప్రసంగం విన్నారు, కానీ ఎవరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన క్రియ చూపించలా. నేను ఒక మాట చెప్తున్నా, ఒకవేళ ఆ చిన్నోడు కూడా తేడనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఊహించండి రివర్స్లో. ఆ చిన్నోడు కూడా తేడు, వాడు కూడా అందరిలాగానే ఓ అబ్బాయి ఇంతమందికి ఎక్కడ అని ఆగాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది. ఎందుకంటే అవిశ్వాసుల దగ్గర కార్యం జరగదు కదా. ఎంతమందికి అర్థమైంది ఈ ఒక్క ముక్క? దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది, జరిగేది కాదు. ఆ పసివాడైనా సరే విశ్వాసపు పాత్ర తీసుకొని వచ్చి చూపించాడు కనుకనే దేవుని అద్భుతం అక్కడ అంతమంది చూసి దేవుని మహిమపరిచారు.